మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799789788. ఈ మధ్య కాలంలో సినిమాలు చూడాలి అనుకుంటే చాలామంది విజువల్ వండర్ ఉంటే తప్ప థియేటర్స్‌కి రామంటున్నారు. అంటే ఆఫ్‌కోర్స్ అంతకు మించి రేట్లు కూడా అలాగే ఉన్నాయనుకోండి. మిగతావన్నీ కూడా ఏముంది నార్మల్ డ్రామాలకి థియేటర్ వరకు వెళ్ళడం ఎందుకు? ఓటీటీలోనే చూసుకోవచ్చు కదా! అనేవాళ్ళున్నారు. కానీ థియేటర్‌కెళ్ళి ఆ సౌండ్, ఆ విజువల్స్ ఇవన్నీ ఎక్స్‌పీరియన్స్ చేయాలి అంటే ఖచ్చితంగా విజువల్ వండర్సే ఉండాలని జనాలు ఎలా అయితే కోరుకుంటున్నారో, మన స్టార్ హీరోలు కూడా ఇంచుమించు ఇలాంటి కథలనే ఎంచుకొని ముందుకొస్తున్నారు. ఇప్పుడు 2024 విషయానికొస్తే మన 'సూర్య కంగువ' ఉంది. అది కూడా ఒక విజువల్ వండర్. ఒక 2 వర్గాల మధ్యలో పోరు. ఆఫ్‌కోర్స్ ఆనాటి కథే. ఒక ద్వీప ద్వేషం లాంటి కథ. మన 'ఎన్టీఆర్ దేవరా' ఉంది. అది కూడా అలాంటిదే. ఆన స 'విక్రమ్ తంగలాన్' అది కూడా అలాంటిదే. ఇక 'కాంతారా 2' ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ చూసాం. వాటి సీక్వెల్స్ వస్తున్నాయి. ఈవెన్ 'చిరంజీవి' గారి 156 సినిమా కూడా 'పంచభూతాల సాక్షిగా' అది 'వశిష్ఠ' డైరెక్షన్‌లో అది కూడా ఒక టైప్ ఆఫ్ సోషియో ఫ్యాంటసీ. సో, అందరూ పెద్ద హీరోలు ఇట్లాంటి మంచి మంచి సినిమాలు చేస్తున్నారు కాబట్టి, మన 'ఉపేంద్ర' గారు కూడా ఎప్పుడు సంథింగ్ ఏదో డిఫరెంట్ టైటిల్స్‌తో, డిఫరెంట్ లుక్‌తో, డిఫరెంట్ కథలతో వచ్చే మన 'ఉపేంద్ర' గారు కూడా ఒక విజువల్ వండర్‌తో రాబోతున్నారు. దాని పేరే 'యూఐ'. టైటిల్ కూడా చాలా డిఫరెంట్‌గా ఎలా డిజైన్ చేశారంటే మన వెంకటేశ్వరుడి నామంలా డిజైన్ చేశారు యూఐని. నిజంగా చాలా బాగుంది. నెక్స్ట్ 'అంజనీష్ లోక్నాథ్' ఇతనిచ్చే మ్యూజిక్ అంటే ఇక 'కాంతార', 'నిన్నటి మంగళవారం' ఆఫ్‌కోర్స్ ఈయన గురించి మనకు తెలిసిందే. ఇట్లాంటి వాళ్ళు ఈవెన్ కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం కూడా ఉపేంద్రనే ఇస్తున్నాడు దీనికి. మరి అతను రాసే కథలు, అతని స్క్రీన్ ప్లే అంటే ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. సంథింగ్ డిఫరెంట్. కన్నడలో కూడా ఈ మధ్య కాలంలో సినిమాలన్నీ కూడా మోస్ట్‌లీ పాన్ ఇండియా లెవెల్‌కి వెళ్తున్నాయి. ఎప్పుడు అయితే మన 'కేజీఎఫ్' సక్సెస్ అయిందో అందరి చూపు కన్నడ మీద పడింది. అంతకుముందు కూడా ఆఫ్‌కోర్స్ 'కిరిక్ పార్టీ' కానివ్వండి, 'చార్లీ 777' కానివ్వండి, ఇట్లాంటి సినిమాలు వచ్చినా కూడా 'బెల్ బాటమ్' లాంటి మూవీస్ వచ్చినా 'కేజీఎఫ్' నుంచి అయితే వీళ్ళు అంతర్జాతీయ స్థాయికి వెళ్ళిపోయారు. ఇక తర్వాత 'కాంతార' హిట్ అవ్వడం, 'కేజీఎఫ్ 2' హిట్ అవ్వడం, ఇట్లా ఈవెన్ నిన్న ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసినటువంటి 'సలార్' కూడా పాన్ ఇండియా లెవెల్‌కి వెళ్ళిపోవడం. మోస్ట్‌లీ అందరూ కూడా పాన్ ఇండియా లెవెల్‌లోనే దృష్టి సారిస్తున్నారు. అండ్ స్క్రిప్ట్ కూడా పాన్ ఇండియా లెవెల్‌కి తగ్గట్టుగా కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నారు. ఇప్పుడు 'కంగువాలో' సృష్టించిందో కొత్త ప్రపంచమే. 'దేవరాది' కొత్త ప్రపంచమే. నిన్న మనం చూసిన 'సలార్' కూడా 'ఖాన్ సార్' కొత్త ప్రపంచమే. ఇట్లా కొత్త కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తా అందులో కథలని, భావోద్వేగాల్ని నడిపించుకుంటూ వెళ్తున్నారు. సో, వీటన్నిటికీ నేను మాత్రం ఎందుకు అతీతం కాదు అన్నట్లుగా 'ఉపేంద్ర' గారు కూడా రీసెంట్‌లీ రిలీజ్ చేసినటువంటి ఆ టీజర్ ఏదైతే ఉందో అది గూస్ బంప్స్ అని చెప్పుకోవచ్చు. ఆర్ట్ డైరెక్టర్ దగ్గర నుంచి, స్టంట్స్ దగ్గర నుంచి, వీఎఫ్ఎక్స్ దగ్గర నుంచి, ఈవెన్ కెమెరా పనితనం దగ్గర నుంచి అన్నీ కూడా ఏ టు జెడ్ చూస్తే అబ్బా! ఇంత బాగుంటుందా అని. అంటే ఒకటికి మించి ఒకటి వస్తున్నాయి. ఇప్పుడు మొన్న 'చిరంజీవి' గారు 156 అనౌన్స్ చేయగానే ఈ 'వశిష్ఠ' ఆఫ్‌కోర్స్ 'బింబిసార' డైరెక్టర్ ఇలా తీస్తాడేమో అనే ఒక కథలొచ్చే టైంలో మళ్ళీ 'దేవర' ఎన్టీఆర్‌ది ఇంకో రకమైన స్టోరీ అని కథలు రావడం. అలాగే 'సూర్య కంగువది' ఆల్మోస్ట్ గ్లింప్స్ రిలీజ్ అవ్వడం. అండ్ నెక్స్ట్ 'కాంతార' ఇంక మనకు తెలిసిందే. ఇట్లా ఒకటి మించి ఒకటి, ఒకటి మించి కథలొచ్చినప్పుడు ఇప్పుడు అందరి చూపు ఈవెన్ 'మమ్ముట్టి' గారు కూడా నిన్న ఒకటి రిలీజ్ చేశారు టీజర్. అది కూడా సోషియో ఫ్యాంటసీ నేపథ్యంలో సాగేదే. పెద్ద పెద్ద హీరోలందరూ కూడా ఈ మధ్య కాలంలో సోషియో ఫ్యాంటసీ కథల్ని ఎంచుకుంటూ, ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తూ, దాన్ని నిలబెట్టుకుంటూ మినిమమ్ 100,00,00,000 లేనిది బడ్జెట్ లేనిది అసలు పాన్ ఇండియా లెవెల్ సినిమాలు చేయట్లా ఇవాళ రేపు. అండ్ దీని బడ్జెట్ కూడా ఆల్మోస్ట్ 100,00,00,000. ఇక నిర్మాణ విలువలు కూడా అంతకంటే బాగున్నాయి. వీఎఫ్ఎక్స్ కూడా చాలా బాగుంది. ఈ సినిమా నాకు తెలిసి కన్నడ నుంచి వచ్చే మరో అంటే కన్నడ నుంచి విజువల్ వండర్స్ ఇప్పటివరకు రాలా. మనకంటే 'బాహుబలి' వచ్చింది. వాళ్ళు కూడా కొత్త ప్రపంచాన్ని సృష్టించారు. ఇట్లాంటి సినిమాలు కూడా తీసి జనాల్ని మెప్పించొచ్చు అని వాళ్ళకి ఎగ్జాంపుల్‌గా నిలిచారు. సో, ఆ కోవలోకి చెందుకుంటే కన్నడ నుంచి వచ్చే ఫస్ట్ విజువల్ వండర్ అని చెప్పుకోవచ్చు. ఇంతకుముందు యాక్షన్ ప్రధానంగా సాగిన సినిమాలు ఎన్నొచ్చినా కూడా. సో, ఇట్లా తమిళ్ నుంచి ఎలా 'కంగువ' అయితే వస్తుందో, ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక విజువల్ వండర్ సినిమా ఫస్ట్ టైమ్ వస్తుంది. వీళ్ళు సృష్టించిన ప్రపంచం ఎన్ని ప్రభంజనాలు సృష్టిస్తదో వేచి చూద్దాం. మరో సర్ప్రైజ్ ఏంటంటే ఈ సినిమాలో సన్నీ లియోన్ ఒక కీలక పాత్రలో నటిస్తుంది అని చెప్పేసి ఒక వార్త అయితే ఉంది. మీరు దాన్ని వికీపీడియాకెళ్తే మీకు అన్ని విషయాలు తెలిసిపోతాయి. మోస్ట్‌లీ ఏ సినిమా అయినా సరే దాని బడ్జెట్, ప్రొడక్షన్ కంపెనీ ఏంటి, మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా అందులో ఉంటాయి. అండ్ సన్నీ లియోన్ విషయానికొస్తే ఈ మధ్య కాలంలో జీ తెలుగులో 'తెలుగు మీడియం' అనే ఒక చిన్న రియాలిటీ షోలో వచ్చింది. అంతకుముందు ఇక 'జిన్నా' లాస్ట్ సినిమా అనుకుంటా. మధ్యలో అడపాదడపా 1, 2 చేసినప్పటికీ పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ తనకు మాత్రం ఇది ఒక
మైల్ స్టోన్‌లా నిలిచిపోయే క్యారెక్టర్ అయితే చెప్పుకోవచ్చని నాకు అనిపిస్తుంది అభిప్రాయం. అంటే మొత్తం సినిమా చూస్తే అలా అనిపిస్తుంది ఈ టీజర్‌లో. సో, సన్నీ లియోన్ గూడా ఒక మంచి క్యారెక్టర్‌తో దీని ముందుకు రాబోతుంది. ఓవరాల్‌గా చూసుకుంటే 'ఉపేంద్ర' ఈ సినిమాతో తన స్థాయి నెక్స్ట్ లెవెల్‌కి పెంచుకుంటారన్న అభిప్రాయం అయితే అందరిలోనూ కలిగింది. థాంక్ యూ సో మచ్.